నమస్తే సార్. క్షుద్ర పూజలు చేసి హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసి రాష్ట్రానికి వర్షాలు రాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపిస్తున్నారు. ఇవాళ రోజుల్లో క్షుద్ర పూజలపైన నమ్మకం ఉందా? అసలు నిజంగా జరుగుతున్నాయా? ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు కానీ అద్దంకి దయాకర్ కానీ ఇంకో వ్యక్తి కానీ రాజ్యాంగబద్ధ పదవులు ఉండి అధికారాన్ని నడుపుతున్న ఒక పార్టీ నేతలు క్షుద్ర పూజలు మీద మాట్లాడడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఇట్లాంటి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వెంటనే చేపట్టాలి. డీజీపీ గారికి, గౌరవ సిఎస్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా చట్ట విరుద్ధంగా మాట్లాడినా, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినా, మతం ఔఢ్యాలని రెచ్చగొట్టే రీతిలో మాట్లాడినా ఈ నేతలని వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలి, క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఏం సమాచారం ఇస్తున్నావు, ఏం సంకేతం ఇస్తున్నావు ప్రజలకి? మూఢ విశ్వాసాల మధ్యన ఉన్న ఈ ప్రాంతంలో గతంలో ఈ క్షుద్ర తాంత్రిక పూజల మీద ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని రకాలుగా తగలబెట్టారు, ఎన్ని కుటుంబాలు ఆగమైనాయి. అనేక రకాలుగా చైతన్యవంతమైన విధానాల ద్వారా, కఠినమైన చట్టాల వల్ల, పోలీసు తీవ్రమైన చర్యల వల్ల ఇవాళ అవన్నీ మనం ఎక్కడ వినడం లేదు. ఇవాళ రాజకీయంగా వ్యక్తిత్వాన్ని హననం చేయడం కోసం కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా ఎంచుకొని హరీష్ రావు గారు, కేటీఆర్ గారి మీద నిరంతరం మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలు ఏ స్థాయికి మీరు దిగజారారు, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు? ప్రభుత్వాన్ని నడపడానికి చేవలేని చేతగాని మీరు, ఇచ్చిన హామీలను అమలు పరచలేని మీరు ఈ రకమైన ఎంతటి దిగజారుడికైనా పాల్పడి మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో వాళ్ళ అధికారంలోకి రాము అని తెలిసే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి మనం ఏమని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. 2023 వరకు వాళ్ళు చేసిన ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు తినరన్నారు. 1,00,000 కోట్లకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ వేశారు, సంవత్సరంన్నర నడిపించారు. ఏం తేలిందా? ₹1 అవినీతి జరిగినట్టు కమిషన్ చైర్మన్ గారు చెప్పారా? నివేదికలో ఉందా? చేతగాక దాంట్లో తేలక సిబిఐకి అప్పచెప్పినావు కదా, నువ్వు యాక్షన్ తీసుకోలేక. అంటే అంత భయంకరమైన అబద్ధం చెప్పి కదా ఇనుప కంచెలు బద్దలు కొడతాం, ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఇలా ప్రజలకి దగ్గర చేస్తామని అన్నావు. ముళ్ళ కంచె తీసేసినావు, రోడ్డు మీద ఉన్నదాన్ని. ఎవరున్నారండి? ముఖ్యమంత్రి ఉన్నాడా? ప్రజా దర్బార్ నడుస్తుందా? ప్రజల్ని కలుస్తున్నారా? ఇలా ముఖ్యమంత్రి అంటాడు ఎక్కడున్నాడు? ఇవాళ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఎవరిని కలుస్తాడు తెలుసా ఎవరికన్నా? అంటే ఈ రకంగా అవినీతి మీద మాట్లాడావు, అహంకారం మీద మాట్లాడావు. ఇలా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటాడని సెక్రటేరియట్కి రాని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి ఎన్నిసార్లు వస్తాడు? అంటే అధికారంలోకి వచ్చాక విచ్చలవిడికి ఇచ్చిన హామీలను అమలు పరచలేని విధానం, సంపదను సృష్టించలేని విధానం, ప్రజలు తిరగబడుతున్న విధానం, కుదేలైతున్న వ్యవసాయక విధానం, రైతుల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకత, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు పరచలేక మహిళల్లో వస్తున్న వ్యతిరేకత, ఆఖరికి విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ ఇవ్వక విద్యార్థుల్లో వస్తున్న వ్యతిరేకతను అర్థం చేసుకొని వాళ్ళను కూడా క్రిమినల్ వేస్ట్ అన్నావు కదా, రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వలేకపోయావు కదా. ఉద్యోగస్తులు అశోక్ నగర్ పోయి నిరుద్యోగులారా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. ప్రతి సంవత్సరం ఎన్నికల షెడ్యూల్ ఉంటుంది అన్నావు, జాబ్ క్యాలెండర్ ఉంటుంది అన్నావు. అన్ని తుంగలు దొక్కినావు కదా. అన్ని వర్గాల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతని ఇవాళ జీర్ణించుకోలేక ఈ వ్యతిరేకకి సారథ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని నిత్యం తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని అది ఏ స్థాయికి దిగజారిందంటే ఆఖరికి తాంత్రిక పూజల స్థాయి కూడా ఆరోపణ చేయడానికి బరిదెగించిందనడానికి గల కారణం కేవలం మీ పరిపాలన చేతకాంతనం, సంపదను సృష్టించలేని విధానం, ఇచ్చిన హామీలను అమలు పరచలేకపోయే విధానం, ప్రతిపక్ష పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి సహించలేక మాట్లాడుతున్న తీరు తప్ప మరొకటి కాదు. రైట్. నిన్న మనం చూసుకుంటే రిటైర్ అయిన ఆర్టీసీ ఎంప్లాయీస్ దాదాపు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 75 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినారు, మాకు ఇన్ని హామీలు ఇచ్చినా రిలీజ్ చేస్తామని, ఇప్పటికీ కూడా ఇవ్వలేరు అని చెప్పేసి అంత పెద్ద ఏజుడు వాళ్ళు కూడా రోడ్డెక్కిన పరిస్థితి. 4-5 సార్లు వాళ్ళు నిరసన చేసినా పట్టించుకొని ప్రభుత్వం. అసలు దీని మీద ఏం చెప్తారు? నిరుద్యోగులది ఆ పరిస్థితి ఉంటే
రిటైర్మెంట్ వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంది. లక్షలాది రూపాయలు కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఒక ఉద్యోగి రిటైర్ అయితే బ్రహ్మాండంగా శాలువా వేసి దండేసి అదే రోజు ఆయన ఏరియర్స్ అన్నీ కూడా చెక్ ఇచ్చి చేతిలో పెట్టి ప్రభుత్వ వాహనం ఇచ్చి గౌరవంగా ఇంటికాడ దింపొచ్చే సంస్కృతి మా ప్రభుత్వంలో ఉండే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఇవాళ చచ్చిపోతున్నారండి వందల మంది, టెంట్లు వేస్తున్నారండి రిటైర్మెంట్ వాళ్ళు. రిటైర్మెంట్ డబ్బులు వస్తే మాకు కొంచెం ఆరోగ్యానికి పనికొస్తాయి, కుటుంబానికి పనికొస్తాయి, కాస్త అవసరాలు తీరుతాయని వాళ్ళు రూపాయి పొదుపు చేసుకున్న తమ నిధులను ఇవ్వడానికి కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందంటే ఇంతకు మించింది ఇంకోటి లేదు. వాళ్ళ ఉసురు ఇక్కడక్కడి నుంచి కాదు, పుట్టిన పిల్లోడికి కేసీఆర్ గారి కిట్ అని ఇచ్చేది. అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి అమ్మ ఒడి అని అంబులెన్స్ ఇచ్చి ఇంటికాడ దింపి వచ్చేది. అంటే పుట్టిన పిల్లవాడి కాంచేలి స్కీమ్లన్నీ కథమైనాయి. ఇవాళ రిటైర్మెంట్ అయిపోయి కాటికి కాలు చాపి తమ రూపాయి కూడా పెట్టుకున్న నిధుల కోసం ఇవాళ వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి వచ్చేది. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి దగా చేసిందే ఈ ప్రభుత్వం, చేస్తున్నది ఈ ప్రభుత్వం ప్రజలకి జవాబు చెప్పలేక ఇవాళ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, అనేక రకాలుగా ఆరోపణలు చేయడం, ఇలా కేసీఆర్ గారి కుటుంబాన్ని బలహీనపరిచి ఒక భయకంపితులు చేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుట్ర కుతంత్రం తప్ప మరొకటి కాదు. ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి దిగజాడు ఆరోపణలు చేస్తున్న ఈ ప్రభుత్వం పైన, ఈ పార్టీ పైన, ఈ నేతల పైన ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం మేము? ప్రజల కోసమే కదా. ఎవరి కోసం మాట్లాడుతుండే హరీష్ రావు గారు? రైతుల కోసమే కదా. అలాంటి నేత పైన ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడడం అనేది సరి అయిందేనా? గమనించాలి ప్రజలారా. ఫైనల్గా తెలంగాణలో ప్రస్తుత గవర్నమెంట్ పనితనం ఎలా ఉందని తక్కిలపల్లి రవీంద్రరావు గారిని అడిగితే వారి ద్వారా వచ్చే మాటలు ఏంటంటే ఎక్కడ కూడా ఏం లేదు. ఇలా విద్య బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూల్స్, పురుగులు అన్నాం, హాస్టల్లో ఉండే పిల్లలు ఉండే పరిస్థితి లేదు. ఇలా బ్రహ్మాండంగా ఉన్న హాస్పిటల్స్, డాక్టర్లు ఉండే మెడికల్ కాలేజీలు పెట్టినాం 33 జిల్లాల్లో. మెడికల్ కాలేజీలకు రూపాయి ఇవ్వడంలే, బిల్డింగ్లు ఆగిపోయినాయి. భారీ హాస్పిటల్ నిర్మాణాన్ని పూనుకున్నాం, హాస్పిటల్ నిర్మాణం ఆగిపోయింది. ఈ వరంగల్ ఇంతవరకు ఓపెనింగే చేయలే, సనత్ నగర్ కిమ్స్ ఇంతవరకు ఓపెనింగ్ చేయలే, టిమ్స్ అది ఓపెనింగ్ చేయలే. హాస్పిటల్ నిర్మాణం, డాక్టర్ల కొరత ఉంది, మందుల కొరత ఉంది. ఇలా పరీక్షలు, వైద్య పరీక్షలు చేయడాలే, వైద్యం ఆ రకంగా ఉంది. వ్యవసాయం అయితే పంట కొనుగోలు ఇబ్బంది అయింది. రైతు బీమా ఎత్తేసారు, ఎరువులు యాపని పెట్టారు, గోస పుచ్చుకుంటున్నారు, మందు బస్తాలు చేయలేకపోతున్నారు, బోనస్ అన్నారు, అవి సన్నోట్లే అన్నారు, సన్నోట్లలో మళ్ళీ కొన్ని రకాలని చెప్పారు. ఇలా మొన్న మొక్కజొన్న కొనలే, పత్తి కొనే పరిస్థితి లేదు, మిర్చి కొనే పరిస్థితి లేదు. ఇలా 6 తర పంటలు వేసుకోమంటారు, ఆ పంటల గిట్టుబాటు ధర ఉండదు, కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. వ్యవసాయ విధానం అట్లా ఉంది. విద్యా సంస్థలకి ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ రూపాయి కూడా ఇవ్వలే. ఇలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇలా పేరెంట్స్ మీరే అడుక్కోపోండి, సర్టిఫికేట్లు ఆపొద్దు, పేరెంట్స్ మీరు సర్టిఫికేట్లు ఇవ్విపోండి అని అంటారు. ఈ రకంగా ప్రైవేట్ రంగాన్ని కూడా కుదేలు చేసి నాణ్యమైన విద్యను కూడా ప్రజలకు దూరం చేసింది ఈ ప్రభుత్వం. ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, తూతూ మంత్రంలాగా. అప్పుడు మీ నోటిఫికేషన్లు ఇచ్చి మేము పరీక్షలు కండక్ట్ చేసిన వాటికి ఇచ్చినాయే తప్ప కొత్తగా ఉద్యోగాలు, నిరుద్యోగులకు టోపీ, విద్యార్థులకు టోపీ, రైతులకు టోపీ, యువకులకు నిరుద్యోగ భృతి అది టోపీ, ఉద్యమకారులకి 250 గజాల ప్లాట్ అన్నారు, ఉద్యమకారులకి గౌరవ వేతనం అన్నారు, అది పోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి వేతనాలు సకాలంలో లేవు. అనేక రంగాల్లో ఇవాళ మొత్తం కూడా పెట్టుబడులు లేవు, రోడ్లు లేవు. అన్ని రకాల రంగాలలో ఇవాళ ఈ రాష్ట్రం ఇలా వెనకబడిపోతుంది, రోజువారీగా దిగజారిపోతుంది. అంతేకాదు లాండ్ ఆర్డర్లో కూడా నెంబర్ 1 లాండ్ ఆర్డర్లో దేశంలో మన రాష్ట్రం ఉండే. ఇవాళ నడి బజార్లో ఇలా హత్యలు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి. ఇలా ఏమైనా చేయొచ్చు ఈ రాష్ట్రంలో అని చెప్పే దుర్మార్గం, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు, సంపదను సృష్టించడంలో వైఫల్యం చెందారు, ఇచ్చిన హామీలను అమలు పరచడంలో వైఫల్యం చెందారు.
ఇవాళ కేవలం పోలీసు శాఖ నమ్ముకొని పోలీసు వారిని నమ్ముకొని ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే సంస్థల మీద అక్రమ కేసులు పెట్టి భయకంపితులు చేసి జైల్లో పెట్టి ఇవాళ ప్రతిపక్ష పార్టీని నోరు కట్టడి చేసి మరి మీ ప్రభుత్వాన్ని నడిపించుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మీ దోపిడీ ఆగడాలే, మీ అవినీతి ఆగడాలే, మీ భూ ఆక్రమణలు ఆగడాలే, దొంగచాటుగా మీరు ధరణిని మార్చామని చెప్పని ఇలా మా భూభారతి పేరు మీద తెచ్చిన ఈ భూభాగవతాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బట్టబలవుతున్నాయి. అవి కూడా చూస్తున్నాం. ఓవరాల్గా ఉన్నత స్థాయికి ఎగిన అనేక రంగాల్లో నెంబర్ 1గా వెళ్ళిన ఈ రాష్ట్రాన్ని 2.5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అధోగతి పాలు చేస్తున్నది ఈ కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన.